వైశాఖ పురాణం 12వ అధ్యాయం. కుమార సంభవాన్ని చదివినా విన్నా పుత్ర పౌత్రాభివృద్ధి ఖాయం. వైశాఖ పురాణం 12వ అధ్యాయం మీకోసం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణం 12వ అధ్యాయంలో కుమారస్వామి జననం గురించి శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం ద్వారా తెలియజేసిన విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం. శృతకీర్తి మహారాజుతో శృతదేవ మహాముని, ఓ రాజా, ఈ రోజు నీకు పరమ పవిత్రమైన కుమారసంభవం గురించి వివరిస్తాను, జాగ్రత్తగా వినుము అంటూ ఈ విధంగా చెప్పసాగెను. వైశాఖ పురాణం 12వ అధ్యాయం. కుమార సంభవం. మన్మథ దహనం తరువాత పరమ శివుడు కైలాసానికి తిరిగి వెళ్ళిపోయాడు. నిరాశతో దైన్యంతో ఉన్న పార్వతిని హిమవంతుడు తన గృహానికి తీసుకెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత పార్వతి ఎలాగైనా పరమశివుని భర్తగా పొందాలని, అందుకోసం తపస్సు చేయడానికి గంగాతీరంకు వెళ్ళెను. ఆ జగన్మాత అయిన పార్వతి నారచీరలు కట్టి, నిరాహారి అయి గంగాతీరంలో పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించెను. పార్వతి పరీక్షింపదలచి పరమశివుడు బ్రహ్మచారి రూపంలో గంగాతీరానికి చేరి పార్వతి ఎదుట శివుని పరిహసించుచూ శివనింద చేయసాగెను. కాని పార్వతికి శివుని పట్ల ఉన్న దృఢమైన అనురాగాన్ని గుర్తించి ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని అడిగెను. శివుని భర్త కోరుకున్న పార్వతికి తథాస్తు అని వరమిచ్చి కైలాసానికి వెళ్ళెను. శివపార్వతుల కళ్యాణం. కైలాసానికి వెళ్లిన శివుడు సప్తర్షులను పిలిచి వారిని హిమవంతుని వద్దకు వెళ్లి పెళ్లిమాటలు మాట్లాడమని పంపించాడు. సప్తర్షులు శివుని ఆజ్ఞ మేరకు హిమవంతుని వద్దకు వెళ్లి శివునికి పార్వతినిచ్చి కన్యాదానం చేయమని ప్రార్థించారు. హిమవంతుడు అందుకు సంతోషంగా అంగీకరిస్తాడు. ఆ విధంగా పార్వతి తపస్సు ఫలిస్తుంది. ముక్కోటి దేవతలు, సప్తర్షులు, అష్టదిక్పాలకులు సమక్షంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివపార్వతుల ఆనంద సమాగమం. శివపార్వతులు హిమాలయాలలోని సుందరమైన వనాలలో విహరిస్తూ ఆనందంగా గడపసాగారు. ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు. అదే సమయంలో శివతేజస్సు వెలువడుతుంది. అనువుగాని సమయంలో అగ్నిదేవుని రాకకు శివుడు ఆగ్రహించి శివతేజస్సును భరింపమని అగ్నికి అందజేస్తాడు. శివతేజస్సును గంగలో విడిచిన అగ్నిదేవుడు శివతేజస్సును భరింపలేక గంగమ్మను ప్రార్థించి ఆమె అనుమతితో గంగానదిలో విడిచి పెడతాడు. కాని భరింపశక్యం కాని శివతేజస్సును గంగ కూడా భరింపలేక రెల్లు పొదల్లో విడిచి పెడుతుంది. రెల్లు పొదల్లోని శివతేజస్సు 6 భాగాలుగా మారుతుంది. శివతేజస్సును భరించిన షట్ కృత్తికలు. ఇదంతా గమనించిన బ్రహ్మదేవుడు కుమార సంభవానికి నాంది పలకడానికి షట్ కృత్తికలను భూమిపైకి పంపిస్తాడు. షట్ కృత్తికలు రెల్లు పొదల్లో 6 భాగాలుగా మారిన శివతేజస్సును ఒక్కటిగా చేస్తారు. అప్పుడు శివ తేజస్సు 6 ముఖాలు కలిగిన బాలునిగా జన్మిస్తాడు. షట్ అంటే 6 మంది కృత్తికలు ఆ బాలునికి పాలివ్వగా ఆ బాలుడు 6 ముఖాలతో పాలు త్రాగినందున షణ్ముఖుడు అని, కృత్తికలు పెంచినందున కార్తికేయుడనే పేరుతో కుమార సంభవం జరిగింది. శివపార్వతులను చేరిన కుమారస్వామి. కొన్ని రోజులకు శివపార్వతులు వృషభ వాహనంపై శ్రీశైలానికి వెళ్తూ షణ్ముఖుడు ఉన్న ప్రదేశానికి చేరుకోగానే అప్రయత్నంగా పార్వతి స్తన్యం నుంచి క్షీరధారలు స్రవించసాగాయి. అది చూసి ఆశ్చర్యపోయిన పార్వతి ఇందుకు కారణమేమిటని తన పతి శివుని అడుగుతుంది. అప్పుడు శివుడు కుమారస్వామి జననం గురించి వివరించి షణ్ముఖుడు తమ కుమారుడే అని జరిగిందంతా పార్వతికి వివరిస్తాడు. అప్పుడు పార్వతి పుత్రవాత్సల్యంతో షణ్ముఖునికి స్తన్యమిచ్చి ఆనందిస్తుంది. తరువాత శివపార్వతులు పరమ సంతోషంతో కుమారస్వామితో కలిసి కైలాసానికి వెళ్ళిపోతారు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో, రాజా, అత్యంత మహిమాన్వితమైన ఈ కుమార సంభవాన్ని చదివినా విన్నా పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. శివుని కోపాగ్నిలో దహించుకుపోయిన మన్మధుడు మరుసటి జన్మలో వైశాఖ వ్రతం చేసి పూర్వము కంటే గొప్పవాడయ్యెను. అలాగే రతీదేవి వైశాఖ వ్రతం ఆచరించి మన్మధుని తిరిగి పొందింది. కాబట్టి ఒక్క వైశాఖ వ్రతం ఆచరిస్తే ఎన్ని ధర్మాలు ఆచరించిన పుణ్యం దక్కుతుంది. ఇదియే వైశాఖ వ్రతంకు ఉన్న గొప్పదనం అని చెప్పాడు. నారద మహర్షి ఈ కథను ఇక్కడవరకు చెప్పి వైశాఖ పురాణం 12వ అధ్యాయాన్ని ముగించాడు. వైశాఖ పురాణం 12వ అధ్యాయం సమాప్తం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.